మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతారు. నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, మే నెల విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అదృష్టమా, ఎక్కువ దురదృష్టం ఉంటుందా, మిక్స్డ్గా ఉంటుందా, ఆరోగ్యరీత్యా, వ్యాపార రీత్యా ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది? నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం శ్రీ దుర్గామలేశ్వరాభ్యాం నమః. మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి నమస్కారాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అదృష్టమా దురదృష్టమా అని నీ క్వశ్చన్ ఫ్రేమింగ్ చాలా బాగుంది నాయన. నిజంగానే అలాగే జరుగుతుంది. 41 రోజులు తిప్పుకొని సర్టిఫికేట్ల కోసం ఆ వృశ్చిక రాశి పిల్లల కోసం తిరిగితే వాడు అప్లికేషన్ పెట్టాడో తెలీదు, పెట్టలేదో తెలీదు. అట్లాగా కుక్కలాగా తిరుగుతున్న తర్వాత ఎలాగో అలాగ మొత్తం మీద అయితే ఇచ్చాడు. అంటే ఏంటంటే అధిక శ్రమతో వృశ్చిక రాశి వాళ్ళకు వస్తుంది. సర్టిఫికేట్ శాంక్షన్ చేసినా మీ సేవలో వెళ్ళి తీసుకోవాలనుకున్నా కూడా టైం దొరకదు వీళ్ళకి. అంత బిజీ షెడ్యూల్, అంటే పనికొచ్చే బిజీ కాదు. ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఉంది. అలాగే అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహము, పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క కుచ, బుధ, శని గ్రహాలు వక్రించి శని మీనరాశిలో ఉన్న కారణంగా మనకి అనేకమైనటువంటి ఫలితాలు వృశ్చిక రాశి వారికి వస్తాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సప్తమంలో మనకి ఈ యొక్క గురుగ్రహం అనేటటువంటిది వృశ్చిక రాశి వారికి అష్టమంలో ఉన్నాడు. దానివల్ల వీళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్లు వెళ్ళిపోవడం, వేరే చోట్లకి స్థానభ్రంశాలు, వీళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొత్త కొత్త స్నేహాలు వీళ్ళకి తెలియకుండానే చేసేయడము, కొత్త రాంగ్ స్టెప్స్ వీళ్ళు వేసేయడము, ఇలాంటివన్నీ కూడా బుర్రలేని పనులన్నీ కూడా వృశ్చిక రాశి వారు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు నియంత్రించుకోవాలా, జాగ్రత్తగా వీళ్ళ పనులు అనేటటువంటివి జాగ్రత్తగా చేసుకోవాలి. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా కేతువు మనకి సింహరాశిలో ఉన్న కారణంగా వృత్తిలో ఒక విధమైనటువంటి ఉద్వేగము, ఉద్రిక్తత, తర్వాత ఉత్సాహం ఉండదు. ఇవన్నీ కూడా ఉంటాయి. నిరాశ, నిస్పృహగా ఉద్యోగం చేయడం జరుగుతుంది. ఏదో చేస్తున్నాం, రొటీన్ లైఫ్ అన్నట్టుగా చేస్తారు. అంతకుముందు బ్రహ్మాండంగా మంచి ఫోర్స్గా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మాకు ఒక శిష్యురాలు ఉంది, తమన్నా. ఇంతకుముందు అన్ని పనులు తానే ఠపా 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 చేసేది. ఇప్పుడు యోగి అయిపోయింది, యోగిని మాతలాగా జరుగుతాయి కదా, చేద్దాం కదా అని అట్లా. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా, వృశ్చిక రాశి ముఖ్యంగా రైతులు పాపం చాలా అప్పులు చేసి వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేయడం అనేటటువంటిది జరిగింది. ఆ రైతులు ఆ వ్యవసాయంలో అధికమైనటువంటి ఫలసాయాన్ని తీసినా కూడా కమిషన్ ఏజెంట్లు వీళ్ళకి లాభాలు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ యొక్క తిరుపతికి ఎక్కువగా పుణ్యక్షేత్రాలకి మొక్కుకోవడము, పుణ్యక్షేత్రాల చుట్టూ తిరగడము జరుగుతోంది. అయితే ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, ఇటువంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా తమ గురించి ఎవరైనా చేతబళ్ళు చేశారేమో అనేటటువంటి భ్రమల్లో కూడా ఉంటారు. అర్ధాష్టమ రాహు. అరే చేతబళ్ళు లేవరా మొగుడా అని చదువుకున్న వాళ్ళలా మనం చెప్పినా కూడా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వినే సమస్య లేదు. చేతబళ్ళు ఉన్నాయండి, మాకు నరగోష్ ఉన్నాయండి అని వెళ్తారు. వాళ్ళు ఇచ్చేటటువంటి పసరలన్నీ కూడా నవిలి లాస్ట్కి కరోనాలో టపి అని పైకి వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా పిల్లలు పుట్టడం లేదండి, గీవీఎఫ్లో చేయించుకోవాలని చెప్పి వరంగల్లో అక్కడ ఆ పసరలు ఇచ్చారు, ఈ ఊర్లో పసరలు ఇచ్చారు. ఆ పసరలు నవ్విన వాళ్ళే టపిమని పోయారు. అరే అది ఏమిటది? ఆ ప్రోగ్రామ్ అనేటటువంటిది మనకి గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది. మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క సర్టిఫికేషన్ అనేటటువంటి దాంతో మనము ఈ ఆయుర్వేద మందులు అవన్నీ కూడా నమలాలి. వీళ్ళు ఏం పసర్లు ఇస్తున్నారో తెలియదు. అలాంటి అన్నీ కూడా ఈ యొక్క గురుడు 8వ ఇంట్లో ఉన్నప్పుడు చేయిస్తూ ఉంటాడు. అలాగే అప్పులు కూడా బ్రహ్మాండంగా మనకి చేయడం అనేటటువంటిది జరుగుతుంది.
ఆ రకంగా స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళకి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. బాగా డెవలప్మెంట్ ఎక్స్పాండ్ చేస్తారు. అలాగే బట్టల షాపులు, మార్వాడీ షాపులు, బంగారం షాపులు, కూల్ డ్రింక్ షాపులు, ఇలా రకరకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు చిన్న చితక నుంచి బయట వరకు కూడా వీళ్ళు ముందుకు వెళ్తారు. ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్ చెప్పినటువంటి మూలికలు మాత్రమే తినాలి వీళ్ళు. అప్పుడు ఆయన పేరు ఏంటి, ఆయన కరోనాకు మందులు ఇస్తున్నాడని చెప్పేసి తెగ వెళ్ళిపోయారు. అలాగే ఈ యొక్క చేపల మందులు వేస్తున్నారు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది, అలాంటివి చేయకూడదు. అవన్నీ కూడా తినడం వల్ల డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ మీద ఆయుర్వేదంలో క్వాలిఫైడ్ డాక్టర్ ఇస్తేనే తప్ప, ఆయుష్ గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో తింటే కనుక ప్రాణాల మీదకి తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే ఈ యొక్క అష్టమ గురుగ్రహ ప్రభావము, పంచమంలో శని యొక్క వక్రించినటువంటి ప్రభావము. అలాగే వడ్డీ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యాపారాలందరూ కూడా పూర్తిగా కట్టేదాకా వీళ్ళు కట్టించుకుంటారు. అయితే మధ్యలో డబ్బులు వాడేసేయడం వల్ల అసలు నిజాయితీగా లాస్ట్ వరకు కూడా ఉండి ఆ కట్టింగులు పోను మనకి అంతా ఇస్తారు, కట్టింగులు తీసే ఉండవు కదా అనుకొని పాపం ఉన్న వాళ్ళు నష్టపోతారు. మొట్టమొదటే ఒక 2 నెలలు పాడినట్టుగా ఇన్స్టాల్మెంట్స్ కట్టినట్టుగా కట్టేసి మొత్తం చీటీని లేపుకెళ్ళిపోయిన వాళ్ళు లేపేస్తాడు. కాబట్టి ఎవరైతే చీటీ నిర్వాహకులు ఉన్నారో అటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రకంగా మనం వ్యక్తిగత జాతకాలు మనం చూడాలి. ఇది అన్నీ కూడా గోచార రీత్యా మనము ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సూచనప్రాయంగా మనం తెలియజేస్తున్నాము. అందువలన వీళ్ళందరికీ కూడా మనం ఏం చేయాలండి అంటే వీళ్ళ జీవితాల్లో జరిగేటటువంటి సంఘటనలు, లాభాలు, ఇవన్నీ కూడా నష్టాలు, ఇవన్నీ తెలియాలి అంటే మనకి ఈ యొక్క వ్యక్తిగత జాతకాలు చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది చూసినప్పుడు మనం వీళ్ళకి బాగుంటుందా, ఉద్యోగం వస్తుందా, ఉద్యోగం రాదా, ఇలాంటివన్నీ కూడా మనం చెప్పగలుగుతాం. కాబట్టి ఈ రకంగా చేసుకుంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళు సప్త శనివారాల వ్రతం చేసుకోవాలి. 7 శనివారాలు శనీశ్వరుడు వెంకటేశ్వరుడికి కలిపి 7 బియ్యపు పిండి ఈ యొక్క దీపాలు పెట్టి ఇటు 7 14 దీపాలు, లేదా ఇటు కేవలం ఒక సెట్ 7 దీపాలు పెట్టి వీళ్ళు శ్రీనివాసుడికి పూజ చేసి, శనీశ్వరుడికి పూజ చేసి, చిమ్మిల్ని నైవేద్యంగా పెట్టి ఈ యొక్క ఆరాధన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ఈ యొక్క అపమృత్యు గండాలు అనేటటువంటివి వీళ్ళకు ఉంటాయి, ఎంత పెద్దవాళ్ళకైనా సరే. అలాగే ఏలినాటి శని జరుగుతున్న వాళ్ళు, అర్ధాష్టమ అష్టమ శని దోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నారో అటువంటి వాళ్ళ యొక్క అపమృత్యు గండాలన్నీ కూడా తొలగిపోయి అయోధ్యాయం బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.